హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ మార్నింగ్ సెషన్ పేపర్ ఎలా వచ్చింది, పేపర్ అనాలసిస్ ఏంటనే చూద్దాం. అదేవిధంగా క్వాలిఫై మార్క్స్ ఏంటనే చూద్దాం. ఎవరైనా 5th జూన్ మార్నింగ్ సెషన్ వాళ్ళ వీడియో చూసినట్లయితే మీకు ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకుంటే ఐసెట్ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్కి 200 మార్క్స్లో 25% మార్క్స్ రావాలి. అంటే మినిమం 50 మార్క్స్ వస్తే మీరు టీఎస్ ఐసెట్ దాంట్లో క్వాలిఫై అయినట్లు. టీఎస్ ఐసెట్లో పాస్ కావాలంటే 50 మార్క్స్. అదే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ జస్ట్ ఎగ్జామ్ రాసి ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు క్వాలిఫై అయిపోయినట్టే. బీసీ ఓసీ వాళ్ళకి మాత్రము 50 మార్క్స్ మినిమం రావాలి. మరి పేపర్ ఎలా వచ్చింది అంటే మ్యాథ్స్ వచ్చేసి ఈజీ వచ్చిందంట, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎబిలిటీ వచ్చేసి ఈజియెస్ట్ అని చెప్పారు. సో మీరు ఎక్కువ మార్క్స్ రావాలి అంటే కమ్యూనికేషన్ ఎబిలిటీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అనలిటికల్ ఎబిలిటీ, రీజనింగ్ అవి ఉంటాయి కదా, అట్లాంటివి వచ్చేసి ఈజీ, బట్ ట్రిక్స్ యూజ్ చేస్తే ఈజీ ఉంది. ఓవరాల్ ఎగ్జామ్ చూసుకుంటే ఈజీ ఎగ్జామ్, బట్ టైం అనేది ఎక్కువగా తీసుకుంటుందని చెప్పడం జరిగింది. ఇది స్టూడెంట్స్ దగ్గర అన్ని సెంటర్స్ దగ్గర వివిధ వెబ్సైట్ వాళ్ళు సర్వే తీసుకొని మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు కొంచెం స్పీడ్గా చేస్తే టైం అనేది తక్కువైపోతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్లో టైం అనేది ఏమి ఉండదు కనుక ఈజీ తెలిస్తే పెట్టేస్తాము. అనలిటికల్ ఎబిలిటీలో ఏమైనా ట్రిక్స్ ఫార్ములాస్ ఉంటే చెక్ చేసుకోండి, మీకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ అప్డేట్ టు ద తెలంగాణ ఐసెట్ స్టూడెంట్స్. ఎవరైనా 5th జూన్ మార్నింగ్ సెషన్ రోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి, మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.